Hello friends, welcome to my channel. So today I will explain about the career guidance. Okay friends. So ee roju meeku nenu career ela build chesukovali. So BTech first year nunchi final year variki ela follow kavalo okasari meeku cheptanu. Jagrataga vinandi. Meeku easy ga ardham avutundi. Okasari meeru first eda engineering college lo join ayin tarvata so meeku every year BTech first year lo second year lo third year lo ఫోర్త్ ఇయర్లో సో మీరు ఫస్ట్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి మనకి మిడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మిడ్స్లో మనకి కొన్ని కాలేజెస్ అంటే కాలేజెస్ని బట్టి రకరకాలుగా మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కొన్ని కాలేజెస్లో ఇంటర్నల్ మార్క్స్ 20, ఎక్స్టర్నల్ 80 ఉన్నాయి. సో ఇంటర్నల్ 30 ఉన్నాయి, 70 ఉన్నాయి, 40 ఉంది, 60 ఉంది. సో ఫస్ట్ మీరు బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఇంటర్నల్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి. మిడ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల మీరు ఫైనల్లో కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో అట్లానే ల్యాబ్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ప్రతి ఇయర్లో కూడా మీకు మార్క్స్ అనేవి ల్యాబ్లో కావచ్చు, అదేవిధంగా థియరీలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ల్యాబ్కి 100 మార్క్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కూడా. వాటిని కూడా మనము బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో దాని తర్వాత మేజర్గా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రతి ఇయర్లో కూడా ఒక NPTEL సర్టిఫికేట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కైండ్లీ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. మీరు ప్రతి సెమిస్టర్లో ఒక NPTEL కోర్స్ సర్టిఫికేషన్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నారు. సో మీకు ఫస్ట్ ఇయర్లో అన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఒక 80% వరకు మనము ఇంటర్లో చదివిన సబ్జెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. వాటితో పాటు ఇంజనీరింగ్ డ్రాయింగ్ వస్తుంది, PPS అంటే సి లాంగ్వేజ్ వస్తుంది, IT వర్క్షాప్. సో కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో హార్డ్వేర్ డివైజెస్, సో ఆ సబ్జెక్ట్స్ మనకు వస్తాయి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఒక NPTEL కోర్స్ చేయండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఒక NPTEL కోర్స్ చేయండి. మరి NPTEL కోర్స్ అంటే ఏంటండి? NPTEL కోర్స్ అంటే అది చాలా పవర్ఫుల్, చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఏమవుతుందో నేను చెప్తాను. సో మీరు NPTEL కోర్స్ చేయడం వల్ల లాస్ట్కి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారండి. సి లాంగ్వేజ్లో NPTEL కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుందంటే అక్కడ 4 వీక్స్, 8 వీక్స్, 12 వీక్స్, సో అలా డిఫరెంట్ వీక్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ మీరు 12 వీక్స్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దానిలో ఎవ్రీ వీక్ మీరు అసైన్మెంట్ చేయాలండి. ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సెప్ట్ ఎగ్జామ్. మనము అసైన్మెంట్ వీడియోస్, లెక్చర్స్ డైలీ మనం చూడొచ్చు. వాళ్ళు అప్లోడ్ చేసేటి తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ చేస్తారు ఎవ్రీ వీక్. ఆ ఎవ్రీ వీక్ మనము దాంట్లో అసైన్మెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ మనకు పబ్లిష్ చేస్తారు. మనం పెట్టిన అసైన్మెంట్స్ కరెక్టా కాదా. అసైన్మెంట్ తర్వాత మనము ఫైనల్ ఎగ్జామ్ మన దగ్గరలో ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్కి మనం వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు కెరియర్లో బిల్డ్ చేసుకునేటప్పుడు ఎవ్రీ సెమిస్టర్లో ఒక NPTEL సర్టిఫికేట్ కోర్స్ చేయండి ఫ్రెండ్స్. సపోజ్ సెకండ్ ఇయర్లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ NPTEL కోర్స్ చేశారు. ఈ సర్టిఫికేట్లో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు గేట్ లెవెల్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ 100%. సో ఈ NPTEL మెయింటైన్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకనే ఈ IIT ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా కూర్చొని దీంట్లో ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ చేస్తున్నారు. సో IITలో PhD చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ యూ రిజిస్టర్ ఫర్ NPTEL కోర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు కెరియర్లో భాగంగా ఫస్ట్ మీరు మిడ్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, తర్వాత ల్యాబ్స్, తర్వాత వచ్చేసి NPTEL కోర్స్ 100% చాలా చాలా ఇంపార్టెంట్. ఈ NPTEL కోర్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాభం ఏంటంటే సపోజ్ మీరు ఒక 8 NPTEL కోర్స్ చేశారు ఫ్రెండ్స్. అంటే బీటెక్ అయిపోయే వారికి
ఒక 8 NPTEL కోర్సెస్ చేశారు, అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మీ రెజ్యూమ్లో రాయొచ్చు, ఐ కంప్లీటెడ్ NPTEL కోర్సెస్ ఫ్రమ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్, ఫాలోయింగ్ సబ్జెక్ట్స్, C++, జావా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అదేవిధంగా మీరు ఈసీఈ అయితే డిజిటల్ లాజిక్ డిజైన్. సో ఇలా మీరు ఫస్ట్ మీరు NPTEL కోర్సెస్ కంప్లీట్ చేయండి. సో ఇది ఫ్రీగా ఉండేది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. SC ST వాళ్ళకైతేనేమో 500 ఉంది ఫ్రెండ్స్, మనకి అదర్ దాన్ SC ST వాళ్ళకైతే 1000 ఉంది ఫ్రెండ్స్ ఫీజు. సో ఇది మనకు NPTEL గురించి. మీరు కెరియర్లో కంపల్సరిగా NPTEL చేయండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఇంకా మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా నేర్చుకోండి. లైఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంది. ఒకవేళ కనుక మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రోగ్రామింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఫ్రెండ్స్. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా రిఫర్ చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ క్లాసెస్ తీసుకోవచ్చు. మేజర్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సి లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత జావా వస్తుంది ఫ్రెండ్స్, DBMS వస్తుంది. సో వీటి మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 4th ఇయర్ పోయే వరకు ప్లేస్మెంట్ డ్రైవ్లో మనము ఆన్సర్స్ క్విక్గా రెస్పాన్స్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో దీని తర్వాత మేజర్గా వెరీ 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 ఇంపార్టెంట్, బీటెక్ అయిపోయిన తర్వాత మన గోల్స్ ఏంటి అసలు జనరల్గా చూస్తే వీ కెన్ గో ఫర్ 3 ways. మనము 3 విధాలుగా వెళ్ళవచ్చు. మేజర్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఒకటి సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, సో ప్లేస్మెంట్ డ్రైవ్లో మనం ప్లేస్మెంట్స్ ఆన్ క్యాంపస్ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు, మనం ప్లేస్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తాము, ట్రై చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గేట్. మీరు అందరూ కూడా 100% గేట్ ట్రై చేయండి, రాయండి. సో మీరు ఇక్కడ గేట్ గురించి మాట్లాడాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 3rd ఇయర్లో ఉన్నప్పుడు గేట్ని రాయవచ్చు, 4th ఇయర్లో ఉన్నప్పుడు గేట్ని రాయవచ్చు. మీరు 3rd ఇయర్లో ఉన్నప్పుడు గేట్ రాస్తే ఆ వ్యాలిడిటీ 2 years ఫ్రెండ్స్. ఓకే, అంటే మీరు ఏమన్నా అప్లై చేసుకోవడానికి కావచ్చు. సో 4th ఇయర్లో కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 4th ఇయర్లో రాసినప్పుడు మీరు 4th ఇయర్లో కూడా క్వాలిఫై అయితే మీరు ఎంటెక్ అప్లై చేసుకోవచ్చు, PhD అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్ అయిపోయిన తర్వాత PhD కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తారు కొంతమంది, లేదంటే గేట్ కూడా రాస్తారు ఫ్రెండ్స్. సో గేట్ రావడం ఆషామాషి కాదు. ఫ్రమ్ డే 1 మీరు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు తీసుకొని 100% ప్లేస్మెంట్ గేట్లో రావడం వల్ల మనకు లాభం ఏంటి మరి? మీరు గేట్లో క్వాలిఫై అయితే ఇంతకుముందు చెప్పే కదా ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు. ఎంటెక్ అంటే మళ్ళీ నార్మల్ కాలేజెస్లో కాదు ఫ్రెండ్స్, IITsలో కావచ్చు, NITsలో కావచ్చు ఎంటెక్ చేయొచ్చు. సో IITలో NITలో ఎంటెక్ చేయడం వల్ల ఇప్పుడు జరిగే ప్లేస్మెంట్స్ అన్నీ కూడా IIT NITలోనే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ జరుగుతుంది. సో కాబట్టి ఒక్కసారి గేట్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం గేట్లో కూడా చూస్తే చాలామంది మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, మీకు తెలుసు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఏదైనా కూడా దానిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో మన గేట్ చూస్తే చాలా చెప్పేవాళ్ళు ఉన్నారు, లైక్ గో క్లాసెస్ కావచ్చు, లేదంటే ఫిజిక్స్ వాళ్ళ. సో ఫిజిక్స్ వాళ్ళలో ఇప్పుడు గేట్ చెప్తున్నారు. సో ఫేమస్ పర్సనాలిటీ రవీందర్ బాబు రావులా కావచ్చు. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి గేట్ ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ వచ్చేసి కొంతమంది గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేస్తారు. సో మీరు గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు, లైక్ పోలీస్ జాబ్ కావచ్చు, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ జాబ్స్. సో ఇది బీటెక్ పరంగా మీరు ఎస్పెషల్గా కెరియర్ ఏమైతే బిల్డ్ చేసుకోవాలనుకున్నారో మేజర్గా దీంట్లో నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ కనుక మీరు గేట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. MNC కంపెనీలో మీకు జాబ్ 100%
రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గేట్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్ ఐఐటి ఎన్ఐటిలో మీకు ఎంటెక్ వస్తుంది. దాని తర్వాత ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా ఆ ఎంటెక్ ఐఐటి ఎన్ఐటిల నుంచి సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో మనము మేజర్గా బీటెక్లో చదివేటప్పుడు ఒకసారి క్లుప్తంగా చెప్తే ఫస్ట్ మిడ్ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ఎక్స్టర్నల్ మార్క్స్, తర్వాత ల్యాబ్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు 100 మార్క్స్ ఉంటాయి, దట్ విల్ బి గివెన్ బై ఓన్లీ యువర్ ప్రొఫెసర్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ కోర్సెస్, దాని తర్వాత చూస్తే మనము గేట్ ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది క్లుప్తంగా మనము బీటెక్ ఒక స్టూడెంట్లో ఆలోచించాల్సిన విషయాలు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.